వెల్కమ్ టు మై ఛానల్. పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బజ్జీలు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎటువంటి బేకింగ్ సోడా అనేది యాడ్ చేయని అవసరం లేదు. అలాగే పల్లీ చట్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను, చూసేసేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం దోశ బ్యాటర్ తీసుకొని అందులో ఆనియన్స్, చిల్లీ, సాల్ట్, జీరా, కొంచెం ఉప్మా రవ్వ వేసి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకొని ఇలా ఫ్లఫీగా వచ్చినంత వరకు బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల బొండాలు అనేది క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ మిక్సర్ జార్లో పుట్నాల పప్పు, జీలకర్ర, ఉప్పు, మిర్చి, అలాగే వేయించిన పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసి మరుగుతున్న నూనెలో కొంచెంగా వేసేసుకోండి. మీకు వస్తే హ్యాండ్తో వేసుకోండి, లేదంటే స్పూన్తో వేసుకోండి. కావంటే చిన్న వేసుకోవచ్చు, లేదంటే పెద్దవైనా వేసుకొని ఈవెన్గా మీరు స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఇలా ఫ్రై అయిపోతాయి. తీసుకొని హాట్ బౌల్లో వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ క్రిస్పీ అయిన బజ్జీలు రెడీ అయిపోయి. థ్యాంక్ యూ సో మచ్.